अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। नमस्ते महोदय। नमस्कारः महोदय। అందరికీ నమస్కారం అండి. మనము మీమాంసా దర్శనంలో 1వ అధ్యాయంలో 2వ పాదం ప్రారంభించుకున్నాము. ఆ 2వ పాదంలో అర్థవాద అధికరణాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఇక్కడ అర్థవాదం, ఇక్కడ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి అర్థవాదం అని చెప్పి ఇక్కడ సిద్ధాంతం ప్రస్తావిస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో అర్థవాదం కాదండి, అనర్థకము. ఇవి వాక్యాలు ఏవైతే అర్థవాదం ఉంటుందో అర్థవాదం లేదు, అనర్థక వచనాలు. ఇవి అనర్థక వచనాలు ప్రమాణం కాదు అని పూర్వపక్షి ఇక్కడ ఆక్షేపిస్తున్నమాట. అందుకే ఆమ్నాయస్య క్రియార్థత్వ అంటే మంత్రము బ్రాహ్మణ వచనాలు అయితే మంత్రవచనం కానీ బ్రాహ్మణ వచనాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక ప్రయోజనం కొరకు ఉంటాయి, ఒక అర్థ విశేషం కొరకు ఉంటాయి. అలాంటి వచనాలు ఏది అర్థ విశేషంలో ప్రయోజన విశేషం లేనట్లయితే అవి నిరర్థకము, అవి ధర్మంలో ప్రమాణం కాదు. అందుకే అతదర్థానం అనర్థక్యం, అయితే అర్థ ప్రయోజనం లేనట్లయితే అవి అనర్థక్యం, అనర్థకమైనటువంటివి. అందుకే అనిత్యం, ధర్మంలో అనిత్యమైనటువంటివి అని చెప్పి ఇక్కడ పూర్వపక్షి ఈ రకంగా ప్రస్తావించారనమాట. ఇక్కడ ఒక వ్యక్తి ఇక్కడ అడిగాడు, ఏమంటే నాకు మెసేజ్ పంపించాడు. ఇక్కడ పూర్వపక్షి ఏంటండి నిత్యం అంటున్నాడు, మళ్ళా నిత్యం కాదు కూడా అంటున్నాడు. అది ఎట్లా సాధ్యం అవుతుందండి ఒకే మాటలని ఇక్కడ మనకు 130వ పేజీలో 2 పేజీలో బుక్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. యద్యపి చ నిత్యాని తథాపి నా నిత్యం అర్థం కుర్వంతి ఇది. ఇక్కడ యద్యపి చ నిత్యాని తథాపి నా నిత్యం అర్థం కుర్వంతి. ఇక్కడ వాక్యాలు ఏవైతే మనం 3 వాక్యాలు చెప్తున్నారా, సో అరోదీత్ యద్ అరోదీత్ తద్ రుద్రస్య రుద్రత్వం ప్రజాపతి ఆత్మనో వపాం ఉదఖిదత్ దేవాహవై దేవయజ్ఞం అధ్యవసాయ దిశో నా ప్రాజానన్. ఇవన్నీ మనం వాక్యాలు ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో అవి నిత్యమైనప్పటికీ కూడా, యద్యపిచ విధి వాక్యాలు అయినప్పటికీ కూడా యద్యపిచ నిత్యాని తథాపి నా నిత్యం అర్థం కుర్వంతి. ఇక్కడ నిత్యాన్ని అంటున్నారు, తథాపి నా నిత్యం అర్థం కుర్వంతి అనేది ఏదో పరస్పర విరుద్ధంగా ఉంది పూర్వపక్షి యొక్క వచనము. అంటే ఇక్కడ నిత్యాన్ని స్వీకరించడం లేదన్నమాట, అభ్యుపగమం చేత అలా అంగీకరిస్తున్నా అంతే. ఇప్పుడు సరే నీ మాట అనుకున్నాం, కాసేపు అంటాం కదా మనం, దాన్ని అభ్యుపగమ అంటాం, శాస్త్రంలో ఏమంటాము అదే నువ్వు అన్నిటి నిత్యానే. ఈ వాక్యం నిత్యం ఉన్నా కూడా అయినప్పటికీ కూడా అనుకున్నా నీ మాట, యద్యపిచి నిత్యాన్ని ఒక నిత్యం అనుకున్నప్పటికీ కూడా అవి నీ దృష్టిలో అవి తథాపి అయినా కూడా నా నిత్యం అర్థం కురువంటే నిత్య అర్థాన్ని ఇవ్వవు. ఇక్కడ అభ్యుపగమం చేత మనం సరే అనుకుందాము అని చెప్పి ఆ మాట చెప్తూ ఇంకొక మాట ఎప్పుడు చెప్తున్నాడు సిద్ధాంతి పుదుపక్షి గారు ఒక విషయాన్ని చెప్పినప్పుడు అది అతను అంగీకరించినట్టు కాదు, అది అంగీకరించినట్టు కాదనమాట. మన లౌకిక వ్యవహారంలో చూస్తుంటాం, సరే అనుకున్న నీ మాట ప్రకారం కాసేపు, మరి దీనికి సమాధానం చెప్తావు అంటే అనుకుందామంటే వాడు నిజంగా ఒప్పేసుకున్నట్టు కాదు, ఇక్కడ అంగీకరించినట్టు కాదనమాట.
అలాగే ఇక్కడ కూడా పూర్వపక్షి యద్యపి చ నిత్యాని తథాపి నిత్యమర్థం నా కురువంతి, నిత్యార్థాన్ని చెప్పవు, నిత్యార్థంలో ఇక్కడ లేదు, అందుకే అనర్థక వచనాలు ఇవన్నీ కూడా అని చెప్పి పూర్వపక్షి ఈ రకంగా ఆక్షేపించాడు. మళ్ళా లేదండి ఇవన్నీ ఒక ఏకదేశంలో ఆక్షేపించో సంపూర్ణ వాక్యంలో ఆక్షేపించలేదు కదా, అందుకే అనర్థకం కాదు, అర్థవాద వాక్యాలు, విధి వాక్యాలు ఇవి అని చెప్పాడు. లేదండి నువ్వు అర్థవాద ఇది ఏకాంశాన్ని అంటున్నావు, నన్ను ఏకదేశాది వినా ఒక భాగంలో ఒక అంశం లేకపోయినప్పుడు కూడా ఆ సాకాంక్ష పద సమూహం, ఈ పదాల యొక్క సమూహము సంబద్ధయుక్తంగా ఉంది కాబట్టి నా పర్యాప్తం స్వస్మై ప్రయోజనాయ, ఇవన్నీ తన ప్రయోజనం సిద్ధింప చేసుకోవడం కొరకు పర్యాప్తం కాదు. అత ఆక్షిప్త ఏవ ఇది, అందుకే ఆక్షేపణ కేవలం ఏకాంశ సంపూర్ణ వాక్యంలో అదే ఆక్షేపం ఉంటుంది, అదే దోషం ఉంటుంది అని చెప్పి సిద్ధాంతం చెప్పానమాట. ఓకేనా? సో ఇక్కడ దానికి సమాధానంగా మళ్ళా సిద్ధాంతి లేండి కష్టి పద సమూహం అర్థవాదేభ్యో వినాపి దధాతి కించిదర్థం, అర్థవాదప్పుడు కూడా ఏదో ఒక అర్థాన్ని తెలియజేస్తుంది. అందుకే యాని పునః తైహి సహ సంయుజ్య, అంటే యాని పునః తైహి అంటే యాని అనే పదానికి ఇక అర్థం నేను తీసుకుంటే విధి వాక్యాలు నిషేధ వాక్యాలు ఏవైతే ఉన్నాయో విధి నిషేధ వాక్యాలు అవి పునః తైహి సహ సంయుజ్య, ఆ విధి నిషేధ వాక్యాలతో సంయుక్తంగా ఉంటూ కూడా అర్థాంతరే వాళ్ళకి వేరే అర్థాన్ని చెప్తున్నాయి, అక్కడ వేరే అర్థాన్ని కూడా బోధిస్తున్నాయి. అందుకే తాని ఏకదేశ ఆక్షేపేణ ఆక్షిప్యంతే, అవి ఏకదేశ ఆక్షేపించదు, ఒక భాగంలో మాత్రమే ఆక్షేపించబడుతుంది, సంపూర్ణ వాక్యంలో కాదని చెప్పి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు ఓకే అండి. ఇప్పుడు పొదుపక్షి ఇంకా దోషం చూపిస్తున్నాడు, ఆక్షేపం చేస్తున్నాడు. ఇంకొక సందేహాలు ఉన్నాయి ఇక్కడ? అస్తు చూడండి, పొదుపక్షి మళ్ళీ ఏమంటున్నా అంటే ఇక్కడ ఇంకా దోషం చూపిస్తున్నాడు అనర్థకం అని చెప్పి. ఏ రకంగా అంటే శాస్త్ర దృష్ట విరోధాచ, శాస్త్రం ప్రకారం కూడా విరోధం వస్తుంది. దృష్ట అంటే ప్రత్యక్షంగా విరోధం కలుగుతుందన్నమాట. అందుకే శాస్త్రం ప్రకారంగా ప్రత్యక్షం ప్రకారంగా విరోధం కలుగుతుంది కాబట్టి ఇది ఈ వచనాలు ఏవైతే ఉన్నాయో అక్రియార్థ వచనం ప్రమాణం కాదు, అప్రమాణం అని చెప్పి చెప్పున్నాం. అంటే శాస్త్ర విరోధం చేత దృష్ట విరోధం చేత ఇక్కడ మీమాంసక భాష్యంలో మనకు హిందీ భాషలో పండిత్ యుధిష్ఠిర్ మీమాంసక్జీ ఇక్కడ 3 అర్థాలు తీసుకున్నాం. శాస్త్ర విరోధము ఒకటి, దృష్ట విరోధం ప్రత్యక్ష విరుద్ధము ఒకటి, శాస్త్ర దృష్ట రెండు తీసుకున్నాడు. శాస్త్ర దృష్ట విరోధాచ అంటే శాస్త్రము దృష్ట విరోధం రెండు విరుద్ధంగా ఉన్నాయన్నమాట, ఒకేసారి తీసుకున్నాడు. అందుకే కింద భాష సూత్రార్థంలో శాస్త్ర విరోధు దృష్ట విరోధు और శాస్త్ర దృష్ట విరోధికే కారణం అప్రమాణం, ఈ రకంగా విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి, అంటే ఒకసారి శాస్త్ర విరోధంగా ఉంది, ఒకసారి ప్రత్యక్ష విరుద్ధంగా ఉంది, ఒకసారి ఏమో రెండు కలిపి శాస్త్ర దృష్టానికి రెండింటికి కూడా విరుద్ధంగా ఉంది. శాస్త్ర విరోధమే ప్రత్యక్ష విరుద్ధంగా ఉంది రెండింటిలో కూడా ఒకేసారి, అంటే ఒకే వాక్యంలో అలా విరుద్ధంగా ఉంది కాబట్టి ఇది ప్రమాణం కాదు, అక్రియార్థ. ఇది ఆమ్నాయం అనేది, ఈ వచనం అనేది ఆమ్నాయ వచనం ఏదైతే ఉందో అది క్రియార్థం కాదు కాబట్టి అనర్థకం, అప్రమాణం. ధర్మం చెప్పడంలో, ధర్మాన్ని బోధించడంలో అప్రమాణము, ప్రమాణభూతం కాదు. అందుకే అర్థవాదం కాదు, నిరర్థకమే అని చెప్పి ఆ రకంగా ఉల్లేఖిస్తాం. అదేంటి కింద ఉదాహరణ ద్వారా చెప్పాడు, అదేంటో చూడండి. పూర్వపక్షి చూడు భాష్యంలో స్థేనం మనః అనృతవాదినో వాక్, ఏంటి స్థేనం మనః, నీ మనసు దొంగది. స్థేనం అంటే దొంగతనం, అంటే నీ మనసు దొంగది అంటే అవకాశం ఇస్తే ఏదేదో ఏ తప్పులు పనులు చేసేస్తుంది, ఏదేదో ఆలోచిస్తుంది, ఏదేదో అన్యాయంగా అర్థంగా ఆలోచిస్తుంది, ఎక్కడో అపహరించాలని చూస్తుంది, దొంగతనం చేయాలని చూస్తుంది. అంటే మనసు అలా అన్ని మనసులో ఇవన్నీ మనసులో చేస్తాం కదా ముందు. అందుకే స్థేనం మనః, నీ మనసు ఎటువంటిదంటే అది అంటే స్థేనం మనః, నీ మనసు అన్య విషయాలు దొంగతనంగా
ఆలోచిస్తుంది అంటే భిన్నంగా ఆలోచిస్తుంది. స్థేనం మనః. అలాగే అంటే మనసు యొక్క స్వభావం చెప్తున్నామాట. ఎందుకంటే భిన్న భిన్న స్వభావం భిన్న భిన్న రకాలు విచారిస్తున్నావు కదా, అంటే అలాంటి దొంగ బుద్ధి ఉంది, నీ దొంగ మనసుతో చూడొద్దు అన్నట్టుగా చెప్తుంటామట. అలాగే నీ మనసు ఏంటి, దొంగతనంతో కూడుకొని ఉంది. స్థేనం మనః, నీ మనసు దొంగ బుద్ధితో యుక్తమై ఉంది. అలాగే అంధృతవాదినో వాక్, నీ వాక్ ఎప్పుడు అసత్యాన్ని చెప్తుంది, అబద్ధాన్ని చెప్తుంది. అంధృతం అంటే అబద్ధం అంట. అంధృతవాదినో వాక్, వాక్ ఎప్పుడు అబద్ధాన్ని చెప్తూ ఉంటుంది. ఇవన్నీ మనం ప్రత్యక్షంగా చూస్తుంటాం, మనసులో కూడా ఆలోచిస్తుంటాం. భిన్నంగా ఒక వస్తువును ఒక అపహరించుకునే బుద్ధి మనలో కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు మన వాక్కుతో సత్యం చెప్పాల్సిన వాక్కును కూడా మన ఆ వాక్కు ద్వారా అసత్యము చెప్తూ ఉంటామట. అందుకే అంధృతవాదినో వాక్, ఈ రెండు వాక్యాలు చెప్పుకున్నామట. దీన్ని బట్టి ఏంటి, మనకు వాక్యార్థాన్ని బట్టి వస్తుంది. నీకైనా ప్రయోజనం ఉంది ఇక్కడ. స్థేనం అని అంటే నీ మనసు దొంగ అయితే దొంగతనం చేయాలని అర్థం వస్తుంది ఒకటి. డైరెక్ట్గా శాబ్దిక అర్థం తీసుకుంటే వస్తుంది, స్థేనం మన నీ మనసు దొంగతనం చేయాలి. అంధృతవాదినో వాక్, నీ వాక్ ఎప్పుడు అంధృతం అసత్యం చెప్పాలి, అసత్యం చెప్పాలి. నీకు శాబ్దిక అర్థం తీసుకుంటే కదా. వాటిది దీనివల్ల ఏ ప్రయోజనం, ఏ రకంగా అర్థాన్ని ప్రబోధించాలనుకుంటున్నాడు. అందుకే ఇది ఇతి ఏవం జాతీయ కానం ధర్మ ప్రతి అప్రమాణ్యం. ఈ రకమైన వాక్యాలు ఏవైతే రెండు వాక్యాలు, స్థేనం మనః ఒక వాక్యము, అంధృతవాదినో వాక్ అనేది ఒక వాక్యం. అంధృతం అంటే అంధృతం చెప్తుంది, అబద్ధం చెప్తుంది నీ వాక్కు. ఎప్పుడు నీ నోటి వాక్కు ద్వారా నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ వాక్యాలు డైరెక్ట్గా ఏ అర్థాన్ని బోధిస్తున్నాయని మనకు, ఒకటి దొంగతనం చేయాలని, నీ మనసు దొంగతనంతో యుక్తమై ఉన్నది, దొంగతనం చేయాలని చెప్తుంది. అలాగే అబద్ధం చెప్తున్నావు అని చెప్పి అలాగే సంకేత రూపంలో మన శాబ్దికత కనిపిస్తున్నాడు. అందుకే ఇటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో, ఇది ఏవం జాతీయ కానం వాక్యాలు ఏవైతే ఉన్నాయో ధర్మం ప్రతి అప్రమాణ్యం, ధర్మాన్ని చెప్పడంలో ప్రతిపాదించడంలో అప్రమాణీభూతమైనటువంటి ప్రమాణం కాదు. అందుకే ప్రమాణం కాబట్టి వచనాలు, ఈ వాక్యాలు అనర్థకం, అర్థవాదం కాదు, ఇవి అనర్థకమైనటువంటివి అని పూర్వపక్షి దగ్గర చెప్పాడు. ఎందుకంటే భూతానువాద, ఎందుకు భూతానికి అనువాదం అంటే, అనువాదం అంటే ఏమిటి, ఏదో ఒక వాక్యం చెప్పాం, ఆ వాక్యం అదే విధంగా అనుసరించడం అన్నమాట. అదే విధంగా చేయడం. ఇక్కడ ఈ వాక్యం స్థేనం అనే వాక్యం చెప్పాం, అనుసరించడం దృశోద్యం చ కర్తవ్యం ఇతి ఆపతతి. ఒకవేళ విపరీతంగా పరివర్తన చేసి నువ్వు చెప్పుకున్నా కూడా దీనికి ఏదో చెప్పుకుంటావు, ఈ వాక్యానికి పరివర్తన చేస్తే ఏం దగ్గర చెప్తావు. స్థేన మనః అంటే విపరిణామాదిభి ఆదిభి అపి, అంటే విపరిణామంగా పరివర్తన చేసి కూడా నువ్వు చెప్పినట్లయితే, కల్ప్యమానే అంటే కల్పించినట్లయితే కూడా, ఊహించుకుని చేసినట్లయితే, అంటే ఈ వాక్యానికి విపరిణామాదిభి అపి కల్ప్యమానే స్థేయం ఋషోద్యం చ, స్థేయం దొంగతనము, ఋషోద్యం చ అంటే అంధృత వాక్ అనమాట. ఆపదతి అంటే ఏ రకం కల్పించుకోవాలి అర్థం వస్తుంది, కల్పించుకునే ఏ రకమైన అర్థం వస్తుంది, దొంగతనం చేయాలి. ఋషోద్యం చ అంటే అసత్యమైన వాక్కు చెప్పాలి. ఇలాంటి కర్తవ్య బోధ అనేది వచ్చి పడుతున్నాడు, అంటే ఆ రకంగా చేయాలి. ఇది కర్తవ్యం, ఇది ఆపద. ఈ కర్తవ్యం మనకు వచ్చి ఆ అర్థమే మనకు వచ్చి బోధపడుతుందన్నమాట. ఆ అర్థం మనం తీసుకోవాల్సి వస్తుందన్నమాట. కానీ మనం ఈ వాక్యం ఎలా తీసుకుంటామా, అది విధి వాక్యంగా తీసుకుంటామా, తీసుకోము. అందుకే తచ్చ అసఖ్యం, తచ్చ అసఖ్యం, తచ్చ అసఖ్యం, తచ్చ అసఖ్యం ఏంటంటే స్థేయ అంధృతవాద ప్రతిషేధం. తచ్చ అసఖ్యం ఏంటంటే అసఖ్యమైంది. ఎందుకంటే స్థేయ అంధృతవాద ప్రతిషేధం, ఎందుకంటే స్థేయం అనేది అంధృతవాద ప్రతిషేధం. ఇది ప్రతిషేధం అనేది శక్యం కాదు. అది దొంగతనం అనేది అసత్య వాక్యం చెప్పడం అనేది ఇది శక్యం కాదు. మనకు ఈ వాక్యం ఈ అభిప్రాయం కాదు, వక్త యొక్క అభిప్రాయం ఇది కాదు. కానీ మనకి ఈ రకంగా వాక్యార్థాలు వస్తున్నాయి. అందుకే ఇక్కడ తచ్చ అశక్యం స్థేయం అనితవాద ప్రతిషేధం ఆబాధమానేన అనుష్ఠాతం. ఇక్కడ ఈ వాక్యాన్ని అంటే నిషేధ వాక్యం అంటే ఏది, స్థేయం అనితవాద ప్రతిషేధం, దీన్ని ప్రతిషేధ ఆబాధమానేన అనుష్ఠాతం అశక్యం. దీన్ని ప్రతిషేధించకుండా ఇలా అర్థం తీసుకోవడం శక్యం కాదు. అందుకే ఇక్కడ నచ వికల్ప, అందుకే వికల్పం లేదు. ఎందుకంటే వైషమ్యాత్, ఎందుకంటే విపరీతంగా ఉంది కాబట్టి. అందుకే ఒక అర్థం ఏమొస్తుంది, ఏకః కల్ప్య విధి, ఏకః ప్రత్యక్ష. ఒకటేమో కల్పన ద్వారా చెప్పుకుంటున్నామంట,
దొంగతనం చేయాలి, అసత్య వాక్యం చెప్పాలని చెప్పి. ఒకటండి ఏక ప్రత్యక్షది, ప్రత్యక్ష విరుద్ధం అన్నమాట. ఇది వాస్తవంగా మనకు లోకంలో అలాంటి వ్యవహారం ఉంటుందా? అది ప్రత్యక్ష విరుద్ధం అంటే ఈ వాక్యము విరుద్ధంగా ఉంది, శాస్త్ర విరుద్ధంగా ఉంది, ప్రత్యక్ష విరుద్ధంగా ఉంది, శాస్త్ర విరుద్ధంగా ఉంది కాదు అని చెప్పి ఈ రకంగా సూత్రం యొక్క అర్థానుగుణంగా భాషార్థం కూడా చెప్పుకున్నాం అన్నమాట. కాబట్టి ఈ రకంగా మనకు దీని యొక్క అర్థాన్ని ప్రస్తావించుకున్నాం. ఇక్కడ అదే ఇచ్చారు. అందుకే ఇటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి ధర్మం పట్ల ప్రమాణీభూతం కాదు. ఎందుకంటే యథాభూతమైన అర్థానికి అనువాదం కాబట్టి. అంటే లోకంలో సామాన్యంగా దుష్టార్థం అయితే ఉందో సామాన్య అర్థానికి కథనీకరణ చేసి, అంటే లోకల్ సామాన్య అర్థం ఏదైతే ఉందో శబ్దానికి ఏదైతే అనువాదం చేస్తామో ఆ అర్థానికి అనువాదం చేయబడింది అన్నమాట. అందుకే ఇది అటువంటిది సార్థకం కాదు, ధర్మం చెప్పడానికి ప్రమాణం కాదు. మనం పరివర్తన చేసి అర్థ కల్పన ద్వారా మనం చేసినట్లయితే అప్పుడు ఏమొస్తుంది? దొంగతనం చేయాలి, అబద్ధం చెప్పాలి, ఇలాంటి అర్థమే ప్రాప్తం, అలాంటి అర్థం మనకు ప్రాప్తిస్తుందన్నమాట. అలాంటి అర్థం తీసుకోవాల్సి వస్తుందన్నమాట. కానీ అలాంటి అనుష్ఠానం అనేది ఏది? దొంగతనం చేయడం, అబద్ధం చెప్పడం, ఇది ప్రతిషేధం చేసిన శాస్త్రం అయితే ఉందో, ఇప్పుడు శాస్త్రం మనకు దాన్ని దొంగతనం చేయకూడదు, అసత్య వాక్యం చెప్పకూడదు అని చెప్పి శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం అంట. అంటే దాని యొక్క ప్రతిషేధం తీసుకోకుండా ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం? ఇక్కడ సామాన్య అర్థం తీసుకుంటున్నాం అంట. ఆ రకం తీసుకుంటున్నాం కాబట్టి అది అనర్థకం అవుతుంది, సార్థకం కాదు. అంటే క్రియార్థకత్వం కాదు. ఆమ్నాయ వచనది క్రియార్థత్వం కాదన్నమాట. అంటే వచనం వ్యర్థం అయిపోతుంది కాబట్టి నిరర్థకం అని చెప్పి చెప్పాయన్నమాట. ఎందుకంటే శాస్త్రం ద్వారా నిషేధ వాక్యం చెప్పలేదు, కానీ ఇది విధి వాక్యం చెప్పలేదు అన్నమాట. కానీ ఇక్కడ రెండు అర్థాలు వస్తున్నాయి మనకు. ఏమొస్తున్నాయి? ఒకటి అసత్యం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు మాట. ఇక రెండు వాక్యాల అర్థం తెలుస్తుంటే ఒక వైపు ఏమో దొంగతనం చేయాలి, అసత్యం చెప్పాలనే వాక్యార్థం కూడా వస్తుంది, వికల్పకంగా వస్తున్నాయి అన్నమాట. అదే కల్పన ప్రకారం వెళ్ళినప్పుడు ఈ రకంగా అర్థం వస్తుందన్నమాట. రెండో అర్థం వస్తుంది, దొంగతనం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు అని చెప్పి ఇది విధి ప్రత్యక్షం అంట. ఈ రకంగా రెండు విరుద్ధ కథనాలు కనిపిస్తున్నాయి. కాబట్టి శాస్త్రానికి విరుద్ధంగా ఉంది, ప్రత్యక్షానికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఇది ప్రమాణీభూతం కాదు. ఈ వాక్యాలు ప్రమాణీభూతం కాదు. స్థేనం మనః అండితవాదినో వాక్యంవి ప్రమాణీభూతం కాదు. ఎందుకంటే నిషేధ వాక్యం, అది నిషేధ వాక్యం మనం స్వీకార్య వాక్యంగా తీసుకోవడం అది ఏమాత్రం లోక విరుద్ధం అనమాట, ప్రత్యక్ష విరుద్ధం అనమాట, శాస్త్ర విరుద్ధం అనమాట. అందుకే ఇక్కడ మనకు అలాంటి విరుద్ధ వచనాలు వస్తున్నాయి కాబట్టి ఇది యుక్తి సంగత ప్రమాణీభూతం కాదని చెప్పి, అందుకే క్రియార్థత్వం కాదు, ఈ ఆమ్నాయ వచనము క్రియార్థత్వం కాదు, క్రియా ప్రయోజనం కొరకు కాదని చెప్పి ఈ రకంగా పూర్వపక్ష ఆక్షేపించాడు. అంతేకాకుండా ఇంకా వేరే విధంగా కూడా దృష్ట విరోధం, అంటే ప్రత్యక్షానికి విరోధం చూపిస్తున్నాను. ఒక ఉదాహరణ ద్వారా ఏంటి? అత దృష్ట విరోధ, ప్రత్యక్షానికి విరోధం చూపిస్తున్నాడు. ఏంటి? ఇక్కడ ఒక ఆమ్నాయ వచనం చెప్పాడు. ఏంటది? తస్మాత్ ధూమ ఏవ అగ్నిర్దివ దదృశే న అర్చిహి. తస్మాత్ అర్చిరేవ అగ్నే నక్తం దదృశే న ధూమః ఇది. రెండు వాక్యాలు చెప్పబడ్డాయి. తస్మాత్ ధూమ ఏవ అగ్నే దివా దదృశే న అర్చిహి, ఇది ఒక వాక్యము. తస్మాత్ అర్చిరేవ అగ్నే నక్తం దదృశే న ధూమః ఇది. ఇక్కడ ధూమ ఏవ అగ్నే అంటే అగ్ని యొక్క పొగ అయితే ఉందో, దివా దదృశే, అగ్ని యొక్క పొగ, అగ్ని మనం మండుతున్నప్పుడు ఏదైతే పొగ వస్తుందో, అందుకే ధూమ ఏవ అగ్ని, అగ్ని యొక్క పొగ అనేది దివా దదృశే, పగులు పూట మనకు అగ్ని కనిపిస్తుంది అన్నమాట. సారీ, ధూమం అనేది పొగ అనేది మనకు పగులు పూట కనిపిస్తుంది అన్నమాట. ఎందుకు? ప్రకాశం ఉంటుంది కాబట్టి.
అందుకే దివా దదృశే, అది అగ్ని యొక్క పొగ అనేది పగులు, దివా అంటే దినంలో, దదృశే కనిపిస్తుంది. నా అర్చిహి, నా అర్చిహి, కానీ ఈ పగులు మనకు అగ్ని యొక్క జ్వాలలు కనిపించవు. ఇది వాక్యార్థం. ఇక్కడ ఈ పదాలకు అర్థం ఏంటిది, దీని ప్రకారంగా సామాన్య అర్థం చూసినట్టు ఇది వస్తుందన్నమాట. నా అర్చిహి, అర్చి అంటే ఏంటి, జ్వాలు. అగ్ని బాగా మండుతున్నప్పుడు అవి జ్వాలు మండుతూ ఉంటుందా, దాని పట్ పట్ అనే శబ్దం వస్తూ అక్కడ మనకు ఎక్కువ ఎదుగు ఉందనుకోండి, అక్కడ అగ్ని జ్వాలు అనమాట. ఓకేనా, అవి మనకు కనిపించడం లేదు అని వాక్యార్థం చెప్తున్నమాట. ఇంకో వాక్యం ఏంటి విపరీతంగా, ఇక్కడ ఏం చెప్పాం, అగ్ని యొక్క పొగ అనేది పగులు పూట మాత్రమే కనిపిస్తుంది. నా అర్చిహి, అగ్ని యొక్క జ్వాలు పగులు కనిపించవు. నా అర్చిహి అని చెప్పాడు. అంటే పొగ మాత్రమే కనిపిస్తుంది, అగ్ని జ్వాలు కనిపించవు పగులు పూట. దీనికి విపరీతంగా ఏం చెప్పాడు మళ్ళా, తస్మాత్ అర్చిరేవ అగ్నేహి నక్తం దదృశే నా ధూమః. దానికి విపరీతంగా చెప్పంటే తస్మాత్ అర్చిరేవ అగ్నేహి, అగ్ని యొక్క జ్వాలలు నక్తం దదృశే. ఇక్కడ ఏమంటున్నాడు ఈ వాక్యంలో, అర్చిరేవ అగ్నేహి, అగ్ని యొక్క జ్వాలు, అగ్ని బాగా మండుతున్న జ్వాలు బాగా పెద్ద పెద్ద లపేట్ అంటామాట. అవి జ్వాలు ఏవైతే ఉన్నాయో అవి అగ్ని యొక్క జ్వాలు నక్తం దదృశే, రాత్రిపూట కనిపిస్తాయి. నా ధూమః అంటే రాత్రిపూట ఏం కనిపిస్తాయంట, అగ్ని యొక్క జ్వాలు కనిపిస్తాయన్నమాట. కానీ నా ధూమః, రాత్రి పొగ కనిపించదు. అంటే దీనికి విపరీతంగా చెప్పాడు, పగలు పూట అగ్ని యొక్క పొగ కనిపిస్తుంది, అగ్ని యొక్క జ్వాలలు కనిపించవు. కానీ రాత్రిపూట అగ్ని యొక్క జ్వాలలు కనిపిస్తాయి, కానీ అగ్ని యొక్క పొగ కనిపించదు. నా ధూమః అని చెప్పాడు. ఈ రకంగా చెప్పాడు, రెండు విపరీతంగా చెప్పాడు అన్నమాట. దీన్ని బట్టి ఏంటి, అస్మాత్ లోకాత్ ఉత్క్రమ్య అగ్ని ఆదిత్యం గతః. అంటే పగులు పూట అస్మాత్ లోకాత్ ఉత్క్రమ్య అంటే అగ్ని అది ఈ లోకం నుంచి, ఇక్కడ అయితే మనం భూతాగ్ని మనం చూస్తాం కదా, అస్మాత్ లోక ఉత్క్రమ్య అగ్ని ఆదిత్యం గతః అంటే ఆదిత్యంలో, సూర్యునిలో కలిసిపోయింది అన్నమాట. అందుకే మనకు అగ్ని సూర్యునిలో కలిసిపోయింది కాబట్టి మనకు కనిపించడం లేదు. అస్మాత్ లోకాత్, ఈ లోకం నుంచి, ఉత్క్రమ్య అగ్ని యొక్క జ్వాలు కనిపించడం లేదు కదా పగులు వాక్యానుసారంగా. అందుకే ఎక్కడ వెళ్ళిపోయింది, ఆదిత్యం గతః అంటే సూర్యునిలోకి వెళ్ళిపోయింది. రాత్రి ఏం కనిపిస్తుంది, రాత్రి అయితే అగ్ని జ్వాలు కనిపిస్తున్నాయి కానీ పొగ కనిపించలేదు. అక్కడేంటి, రాత్రో ఆదిత్య తం ఇత్యేతద్ ఉపపాదయితుం. అలాగే రాత్రిపూట ఏంటి మనకు, అంటే రాత్రి సూర్యుడే ఇక్కడ వర్తమానంగా ఉన్నాడు, అంటే ఆ సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఆ అగ్నిజ్వాలు కనిపిస్తున్నాయి, అక్కడ పొగ కనిపించడం లేదు అన్నమాట. అందుకే రాత్రో ఆదిత్య, రాత్రిలో ఆదిత్యుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది, అంటే అగ్ని యొక్క జ్వాలు ఇక్కడ విద్యమానంగా ఉన్నాయి. అక్కడ ఏమని చెప్పుకున్నాం, అగ్ని జ్వాలు ఆదిత్యుడు కలిసిపోయని చెప్పారు. రాత్రిలో అగ్ని జ్వాలు మన రాత్రిలో మన విద్యమానంగా ఉన్నాయి. రాత్రో ఆదిత్య తం అంటే అగ్ని జ్వాలతో యుక్తమై ఉన్నాడు, అంటే అగ్ని కనిపిస్తుంది. ఇది ఏతద్ ఉపపాదయితం ఇదం, ఇది రకంగా ప్రతిపాదించడం కొరకు ఈ రకంగా ప్రస్తావించారన్నమాట. కానీ ఈ రెండు కూడా ఉభయమపి దృష్ట విరుద్ధం ఉచ్యతే. ఈ రెండు కూడా ఏంటి వచనాలు, దృష్ట ప్రత్యక్ష విరుద్ధం. ఇది ప్రత్యక్ష ఏ రకంగా విరుద్ధము, మనకు పగులు పూట ఇక్కడ ఏం చెప్పాడు, తస్మాత్ ధూమయేవ అగ్నేహి దివా దదృశే నా అర్చిహి. ఇది ప్రత్యక్ష విరుద్ధం కాదా? ఏ రకంగా, మనకు పగులు పూట అగ్ని బాగా మండుతున్నప్పుడు పొగ కనిపిస్తుంది, అగ్ని జ్వాలలు కూడా కనిపిస్తాయి, రెండు కనిపిస్తాయి. ఇది ఈ వాక్యం ఇచ్చిన వాక్యం అర్థం చేసుకుంటే ప్రత్యక్షంగా విరుద్ధం అవుతుంది. అందుకే ఇది దృష్ట విరోధం అని చెప్పుకున్నాడు. ఇది మన ప్రత్యక్ష అనుభవం కదా, అనుభవ వేదనీయమైంది. మనం లోకంలో వ్యవహారంలో, లౌకిక వ్యవహారంలో ఈ భూమి మీద మనం చూస్తున్నామాట. అందుకే ఇది విరుద్ధంగా ఉంది. అందుకే దృష్ట విరుద్ధం ఉచ్యతే. అలాగే రాత్రిపూట పొగ ఉండదు, అగ్ని మాత్రమే ఉంటుంది. కానీ రాత్రిపూట మనకు పొగ అనిపిస్తుంది, అగ్ని అనిపిస్తున్నాడు, ఇది కూడా ప్రత్యక్ష విరుద్ధమే. కాబట్టి ఉభయమపి దృష్ట విరుద్ధం ఉచ్యతే. కాబట్టి ఈ రెండు వాక్యాల ద్వారా ఏ అర్థమైతే మనం చెప్పుకుంటున్నాం, సామాన్య అర్థం చెప్పుకుంటున్నాం వాళ్ళు ఇక్కడ చెప్పిన ప్రకారంగా అవి కూడా రెండు ప్రత్యక్షానికి విరుద్ధంగా ఉన్నాయి. అందుకే తస్మాత్ న ఏష అవధారణం
సిద్ధ్యతి ఇది. అందుకే ఈ నిశ్చయం అనేది ఎప్పుడు సిద్ధించగదు. తస్మాన్న ఏష అవధారణ సిద్ధ్యతి ఇది. ఇది మనకు సిద్ధించదు అన్నమాట. ఇది మనకు వ్యక్తం కాదనమాట. అందుకే విరుద్ధంగా ఉంది. అందుకే ఇక్కడ మనకు ఈ రకంగా మనకు సిద్ధించదన్నమాట. అంటే రెండు జ్వాలు కనిపించమంటున్నావు రాత్రిపూట, పోగ కనిపించమంటున్నావు, జ్వాలు మాత్రం కనిపిస్తావు అంటున్నావు. అక్కడ అలా కాదు, మనకు జ్వాలు కనిపిస్తున్నావు, పోగ కనిపిస్తుంది. అలాగే పగులు కూడా అగ్ని కూడా కనిపిస్తుంది, పోగ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ రెండు ప్రత్యక్షానికి విరుద్ధంగా చెప్పావు, కథనం చెప్పావు. అందుకే ఇది దృష్టానికి ప్రత్యేక విరుద్ధంగా ఉంది. అందుకే ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో, పైన చెప్పి రెండు వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రమాణీభూతం కాదు, వ్యర్థము, నిరతం. క్రియార్థ ఆమ్నాయం వచనాలు ఇవి క్రియార్థం కాదు, అంటే నిష్ప్రయోజనం. ఈ వచనాలు ప్రమాణీభూతం కాదు అన్నిటిగా ఖండించాడు పూర్వపక్షి. అలాగే అపదో దృష్ట విరుద్ధం, ఇంకొక ప్రత్యక్ష విరుద్ధానికి ఒక ఉదాహరణ చూపిస్తున్నామట. అదే ప్రత్యక్షానికే విరుద్ధ. ఇది ప్రత్యక్షమైంది కదా. ఇది మనకు లోకంలో చూసిన ప్రకారంగా పగులుపూట మాత్రం పోగ కనిపిస్తుంది, అగ్ని కనిపించినది. ఈ మాట ఏతుందో అది ప్రత్యక్ష విరుద్ధం. పగులుపూట కూడా అగ్ని యొక్క జ్వాలలు కనిపిస్తే పోగ కనిపిస్తుంది. అలాగే రాత్రి కూడా పోగ కనిపిస్తుంది, అగ్ని కూడా కనిపిస్తుంది అన్నమాట. అది ప్రత్యక్ష విరుద్ధంగా చెప్పారు. అందుకే అది ప్రత్యక్షానికి విరుద్ధం కాబట్టి ప్రమాణీభూతం కాదని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకొక దృష్టాంతం ఏం చెప్తున్నా అంటే, ఉదాహరణ ఏం చెప్తున్నా చూడండి. అపదో దృష్ట ఇంకొక ప్రత్యక్ష విరుద్ధ వచనం ఏం చెప్తున్నా అంటే, నచ ఏతద్ విద్మః వయం బ్రాహ్మణాః వా బ్రాహ్మణా వా స్మః అబ్రాహ్మణాః వా. నచ ఏతద్ విద్మః, ఇది మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం బ్రాహ్మణమా లేదా అబ్రాహ్మణులమా, మనం బ్రాహ్మణులమా బ్రాహ్మణులమా. ఇది అక్రియార్థత్వాత్ అనర్థకం. అక్రియార్థత్వాత్ అనర్థకం. ఏమైనా ఇప్పుడు మేము బ్రాహ్మణులమా అబ్రాహ్మణ తెలియకుండా ఉంటుందండి ప్రతి వ్యక్తికి. ఆ వ్యక్తికి స్వయంగా తెలియకుండా ఉంటుందా? ఓకేనా. ఎక్కడంటే ఈ వాక్యం చెప్తున్నారు, నచ ఏతద్ విద్మః, మేము ఇది తెలుసుకోలేకపోతున్నాం. వయం బ్రాహ్మణాః వా స్మః అబ్రాహ్మణాః వా స్మః. మేము బ్రాహ్మణులు లేదంటే అబ్రాహ్మణులు, బ్రాహ్మణులైనా లేదా బ్రాహ్మణులు కాదా, ఇది మేము తెలుసుకోలేకపోతున్నాం. ఇది ఈ వచనం విరుద్ధంగా అండి. ఎవరికి తెలియకుండా ఉంటుంది మాట. వాళ్ళు ఎవరైతే ఉన్నదో అక్కడ ఆ యజ్ఞం చేయడానికి వచ్చారు, మేము బ్రాహ్మణులమా అబ్రాహ్మణులు మాకు తెలియకుండా ఉంటుందా? కానీ వాక్యం కదా మనకు ఇది ఈ వచనాలు ఏవైతే ఉన్నాయో అది క్రియార్థంగా లేవన్నమాట. అందుకే వచనం వ్యర్థంగా ఉన్నాయి. అందుకే అక్రియార్థత్వాత్ అనర్థక్యం. అందుకే అనర్థకమైనటువంటివి. ఎందుకంటే అయం అర్థ, దీనికి ఈ అర్థం ఏంటంటే నైవ ఏతజ్ఞాయతే కిం వా బ్రాహ్మణాః వయం ఉత అబ్రాహ్మణ ఏవ ఇది. ఇది ప్రత్యక్ష విరుద్ధ ప్రమాణం. ఇది కూడా ప్రత్యక్ష విరుద్ధ అప్రమాణం. ప్రత్యక్ష విరుద్ధంగా అప్రమాణం. ఎందుకంటే నైవ ఏతజ్ఞాయతే కిం వా బ్రాహ్మణాః వయం ఉత అబ్రాహ్మణ ఏవ ఇది. ఇది ప్రత్యక్ష విరుద్ధం. ఎందుకంటే ప్రత్యక్షంగా వాళ్ళకి తెలుసు. ఎవరైతే అక్కడికి వచ్చారో స్వయంగా తెలియకుండా ఉండదని చెప్పడం ఏమాత్రం చిన్నపిల్లలు కాదు కదా. బ్రాహ్మణ విషయం చెప్పుకున్నా అంటే మనం పెద్ద విషయం చెప్పుకుంటా ఉంటాం. ఓకేనా. కాబట్టి అది ఈ ప్రత్యక్షంగా ఈ వాక్యం మీద ప్రత్యక్ష విరుద్ధంగా ఉంది. అందుకే ఇది దృష్ట విరుద్ధము. కాబట్టి ఈ వాక్యాలు ధర్మంలో ప్రమాణీభూతం కాదు, క్రియార్థత్వం కాదు. ఈ ఆమ్నాయ వచనాలు ఏవైతే ఉన్నాయో రెండు ఇవి క్రియార్థత్వం కాదు. అక్రియార్థత్వాత్ అనర్థక్యం. తస్మాత్ అనిత్యం ఉచ్యతే. అనిత్యం ఉచ్యతే ధర్మంలో ప్రమాణీభూతం కాదు అని చెప్పి ఈ రకంగా ఇంకొక విరోధం చూపించాడు అనమాట. అలాగే ఇప్పుడు శాస్త్ర విరోధానికి ఉదాహరణ చూపిస్తాడు. అపరహ శాస్త్ర దృష్ట విరోధన శాస్త్ర దృష్టైన విరోధ. ఇంతవరకు మనకు ప్రత్యక్షానికి విరోధం చూసాము. ఇప్పుడు శాస్త్రానికి విరోధం అంటే శాస్త్రంలో ఏ వాక్యం ద్వారా ఏ అర్థమైతే చెప్తుందో అర్థానికి విరుద్ధమైన కథనం వస్తుంది. ఏంటది? కోహి తద్వేద యద అముస్మిన్ లోకే అస్తి యా అముస్మిన్ లోకే అస్తివా నయ ఇతి. నా వా ఇతి అట్లా ఉండాలి ఇక్కడ. నా వా ఇతి యద అముస్మిన్ లోకే అస్తివా నా వా ఇతి అంటే అతను ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఈ లోకం మృత్యు చనిపోయిన తర్వాత ఆ స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోతా అనేది అముస్మిన్ లోకం అస్తివా, స్వర్గం అస్తివా నాస్తివా అంటే స్వర్గలోకం ఉందా లేదా అది మనకు తెలియటం లేదు అన్నమాట. ఈ సందేహ వాక్యం.
కోహి ఒక వాక్యం చెప్తాడు, కోహి తద్వేద ఎవరికి తెలుసు, లేదా అముస్మిన్ లోకే అస్తివా నవాయితి, అముస్మిన్ లోకే స్వర్గం ఉంది లేదా లేదని చెప్పి ఎలా తెలుస్తుంది, కోహి తద్వేద ఎవరికి తెలుసు అన్నమాట, అక్కడ ఉంది లేదని చెప్పి అది తెలియదు అనమాట. కాబట్టి ఇది ప్రశ్న ఒకరిని, ఇది ఒకరిని ప్రశ్న అయినట్లయితే అక్రియార్థత్వ అనర్థక. నువ్వు ఇక ప్రశ్న అడుగుతున్నావు అంట, అముస్లిం లోకంలో స్వర్గం ఉందా లేదని చెప్పి సందేహపడి అడుగుతున్న ప్రశ్న. ఒకవేళ ఇది ప్రశ్న అయినట్లయితే ఈ వాక్యం చోదనా వాక్యం ఇది అయం, ఇది ప్రశ్నో అయం, ఈ వాక్యం అనేది చోదనా వాక్యం అనేది మనకు మంత్ర బ్రాహ్మణ వాక్యం అనేది అది ప్రశ్న అయినట్లయితే ఏమవుతుంది, అది అక్రియార్థత్వాత్ అనర్థక. ఇది క్రియార్థకం కాదు కాబట్టి వచనాలు అనర్థకమవుతాయి. ఏమవుతాయి, అనర్థకమవుతాయి అంటే ప్రమాణీభూతం కాదు. ఎందుకంటే అథవా అనవక్లిప్తి, అనవక్లిప్తి ఇక్కడ అథవా ఇక్కడ వా తీసేయండి, అథ అనవక్లిప్తి అంటే ఇవి అవగతం కాదన్నమాట, అంటే నిశ్చయం కాదనమాట. అందుకే శాస్త్ర దృష్టేన విరోధ, శాస్త్రానికి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి అత ప్రత్యక్ష విరుద్ధం అప్రమాణం. ఇది ప్రత్యక్ష శాస్త్రానికి విరుద్ధంగా ఉంది కాబట్టి అందుకే ప్రత్యక్ష విరుద్ధం కాబట్టి అప్రమాణం అని చెప్పి చెప్పుకున్నాం. ప్రమాణీభూతం కాదు, ఇవి ప్రమాణీభూతం కాదని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు శాస్త్రం చెప్తున్నమాట, స్వర్గకామ యజేత అని చెప్పి, అది మనకు సుగుణ వాక్యం చెప్పిందంటే దాంట్లో అక్కడ ఉందా లేదా అని చెప్పి మీకు వాక్యం చెప్పినట్టు కోహి తద్వేద లేదా అముస్మిన్ లోకి అస్తివా నవాయితి, ఇది ప్రశ్న అయినట్లయితే ఇది క్రియార్థకం కాదు కాబట్టి అనర్థకం అవుతుంది, నిశ్చయం లేదు కాబట్టి. అందుకే శాస్త్ర దృష్టానికి అంటే శాస్త్రానికి వారు ప్రత్యక్షానికి విరుద్ధంగా ఉన్నాడు. ఈ రెండింటికి శాస్త్ర దృష్ట విరోధ మనకు చెప్పినదా, ప్రత్యక్ష విరోధ దృష్ట విరోధ శాస్త్ర ప్రత్యక్ష రెండింటికి విరుద్ధంగా ఉంది. ఓకేనా, దానికి ఉదాహరణ చూపించాను. అందుకే శాస్త్ర దృష్టేన విరోధంగా ఉంది కాబట్టి అందుకే ప్రత్యక్ష విరుద్ధం ప్రత్యక్ష విరుద్ధంగా ఉండేది ఏదైతే ఉందో అది ప్రమాణీభూతం కాదంటే ధర్మంలో ప్రమాణం కాదు. అందుకే ఇవి ఈ మంత్ర వచనాలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణ వచనాలు ఏవైతే ఉన్నాయో అనర్థకం. క్రియార్థ ఆమ్నాయస్య క్రియార్థత్వం, ఆమ్నాయం ఎప్పుడు క్రియార్థ ప్రయోజనం కొరకు ఉండాలి. ఇక్కడ ఏ ప్రయోజనం కనిపించడం లేదన్నమాట, సందిగ్ధత ఉంది, సందేహం ఉత్పన్నమైంది కాబట్టి ఇది ప్రమాణీభూతం కాదు ధర్మంలో, ప్రత్యక్ష విరుద్ధంగా ఉంది కాబట్టి అని చెప్పి ఈ రకంగా పూర్వపక్షి శాస్త్ర దృష్ట విరుద్ధం చూపిస్తూ ఈ వచనాలను అనర్థకంగా చూపించాడు అనమాట. అస్తు, ఇంకా ఈ మంత్ర బ్రాహ్మణ వచనాలు ఏవైతే ఉన్నాయో అవి అర్థవాదం కాదు, అనర్థకము. ఈ వాక్యాలు అనర్థక వాక్యాలు, నిరర్థక వాక్యాలు అంటూ ఇంకా భిన్న హేతు భిన్నంగా కూడా ప్రస్తావిస్తున్నాడు. ఏంటది, 3వ సూత్రం చూడండి. తథా ఫల అభావాత్ అంటే ఏ రకంగా అయితే ఫలము చెప్పబడిందో శాస్త్రంలో ఆ ఫలానికి వ్యతిరేకంగా ఉంది. ఫల అభావాత్ అంటే ఏ వస్తువు ఏ పదాలు ఎలాగైతే ఉందో ఎలాగ చెప్పబడిందో అలా కాకుండా విపరీతంగా ఉంది, భిన్నంగా ఉంది. ఆ రకం ఫలం మనకు కనిపించలేదు. అందుకే ఫల అభావాత్, ఫలము ఆ రకం కనిపించలేదు కాబట్టి ఆ ఫలం అభావంగా ఉంది కాబట్టి అని చెప్పి ఈ రకంగా చెప్పాడు. అదేంటో కింద చూద్దాం. ఏంటి, తత ఫల అభావాత్ అంటే జైస ఫల అంటే ఏ రకమైన ఫలం చెప్పామో వయస ఆ రకం ఫలము ఇక్కడ కనిపించడం లేదు. అందుకే అక్రియార్థం కాబట్టి ఇది ప్రమాణీభూతం కాదు, అప్రమాణము అని చెప్పి సిద్ధాంతి పూర్వపక్షి రకంగా చెప్తున్నమాట. అంటే ఏ వస్తువు ఎలాగైతే చెప్పినా అలా లేదనమాట. ఏ రకంగా మనం ఒక ప్రమాణీభూత వాక్యం చెప్తున్నాం అలా లేదన్నట్లయితే విరుద్ధంగా ఉన్నట్టుగానే కదా. అందుకే తథా ఫల అభావ, ఎలాగైతే ఫలము చెప్పామో ఆ రకంగా ఫలము కనిపించడం లేదు, అందుకే విరుద్ధంగా ఉంది, అది క్రియార్థకం కాదు, అక్రియార్థత్వాత్ అప్రమాణం అన్నట్టుగా పూర్వపక్షి ఇక్కడ ఆక్షేపిస్తున్నాడు. చూడండి, అదే కింద భాషను ఏమిచ్చా అంటే గర్గ త్రిరాత్ర బ్రాహ్మణం ప్రకృత్య ఉచ్యతే. గర్గ త్రిరాత్ర బ్రాహ్మణం ప్రకృత్య ఉచ్యతే అంటే ఒక గర్గ త్రిరాత్ర బ్రాహ్మణం ఒక విశేషమైన అధ్యయనం అన్నమాట. దాన్ని ఆదరణ చేసుకొని చెప్తున్నమాట. గర్గ త్రిరాత్ర బ్రాహ్మణం ప్రకృత్య, దాన్ని ఆదరణ చేసుకుని ఉచ్యతే. గర్గ త్రిరాత్ర పేరు ఒక యజ్ఞం, బ్రాహ్మణం అంటే ఒక యజ్ఞ విశేషం అన్నమాట.
ఒక యజ్ఞ విశేషాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నాం, ప్రారంభిస్తున్నామట. ఈ విషయాన్ని చెప్తున్నామట. గర్గ త్రిరాత్ర బ్రాహ్మణం ప్రకృత్యా ఉచ్చి, దాన్ని ఆధారం చేసుకొని యాగాన్ని ప్రస్తావిస్తారు. ఏమని ప్రస్తావిస్తున్నారు? శోభతే అస్య ముఖం య ఏవం వేద. ఎవరైతే ఈ రకంగా తెలుసుకుంటారో అతని యొక్క ముఖం శోభిస్తుంది. ఎవరైతే ఈ రకంగా చేస్తుందో వారి యొక్క ముఖము శోభిస్తుంది. ఎవరైతే ఈ రకంగా కర్మ చేస్తుందో వారికి ఫలాంటి ఫలం వస్తుంది అని మనం వచనాలు చెప్పుకుంటాం కదా. అలాంటి వచనాలు ఇది ఒక వచనం ఏంటంటే శోభతే అస్య ముఖం, ఇతని యొక్క ముఖం శోభిస్తుంది, శోభాయమానంగా ఉంది, అందంగా ఉంది, సుందరంగా ఉంది. ఎవరిది? య ఏవం వేద, ఎవరైతే శాస్త్రంలో ఉన్నట్టుగా తెలుసుకుంటారో, ఉన్నట్టుగా ఆ బ్రాహ్మణ అధ్యయనం చేస్తారో, అంటే నువ్వు ఈ కర్మ చేస్తే, యాగం చేస్తే నీకు ఇలాంటి ఫలం ప్రాప్తి కలుగుతుంది అలాగనమాట. య ఏవం వేద అంటే ఈ రకంగా ఎవరైతే తెలుసుకోవడం చేస్తారో, అనుష్ఠానం చేస్తారో అటువంటి వాళ్ళ ముఖము శోభాయమానంగా ఉంటుందంట. ఇది ఒక వచనం అండి, బ్రాహ్మణ వచనం అనమాట. అందుకే శోభతే అస్య ముఖం య ఏవం వేద, ఈ రకంగా తెలుసుకుంటారో ఇది వచనం అనమాట. ఇది భూతానువాద. ఇక్కడ ఉన్నటువంటి వాక్యానికి అనువాదం చేసుకున్నట్లయితే, ఇక్కడ అయితే ఎలాగైతే చెప్పబడిందో ఆ వాక్యానువాదం వాక్యానువాదం చేసినట్లయితే మనకు ఇక్కడ చెప్పిన ప్రకారం అదే విధంగా ఉండాలి. ఎవరైతే యజ్ఞం చేస్తారో ముఖం శోభించాలి. కానీ ఆ యజ్ఞం చేసేటప్పుడు ముఖం శోభిస్తుందా? శోభించదు కదా. అది మాత్రం చేశావు. ఇది భూతానువాద. ఇక్కడ ఉన్న వాక్యానికి అనువాదం అయినట్లయితే అనర్థకం. ఈ వాక్యం, ఈ వచనం అనేది అనర్థకం. ఏది? శోభతే అస్య ముఖం య ఏవం వేద. ఈ వాక్యం ఏదైతే ఉందో శోభిస్తుంది అతని యొక్క ముఖము. ఎవరైతే ఈ రకంగా తెలుసుకుంటారో, ఈ రకంగా చేస్తారో, ఏంటి ఆ యజ్ఞం అనుష్ఠానం చేస్తారో అతని యొక్క ముఖం శోభిస్తుంది అని ఇక్కడ ఉన్న వాక్యానికి అనువాదం చేసి చెప్పాడు అనమాట. ఇది భూతానువాద. ఓకే, నువ్వు అలా అనువాదం చేసి చెప్పినట్లయితే అనర్థక. ఎందుకు అనర్థకం అని చెప్పాం? అని ఎవరైతే అనుష్ఠానం యాగం చేస్తుందో వాళ్ళ ముఖం శోభిస్తుంటుందా? శోభించదు. ఆ టైంలో వాళ్ళ కర్మలు లీనమై ఉంటుందా? అలాగే శోభాయమానంగా అందంగా ఉంటుందా? వాళ్ళు అస్తవ్యస్తంగా ఉంటారు. అక్కడెక్కడ పరిగెడుతుంటారు, ఎక్కడ పరిగెడుతుంటారు, అనుష్ఠానం చేస్తుంటారు, అన్ని రకాలు చేస్తుంటామాట. ఆ సమయంలో అలా కనిపించదు అన్నమాట. ఓకేనా? అదే విషయం తీసుకునేది. అత అధ్యయన ఫలానువాద తతో ఇక్కడ ఏమి ఇచ్చారు, అది కనిపించడం లేదు. తతో అసద్ అనువాద. తతో అసద్ అనువాద. ఇక్కడ ఇది అత అధ్యయన ఫలానువాద. ఒకవేళ అధ్యయనం చేసినట్లయితే అలాంటి యొక్క అనువాదం అంటే అధ్యయనం చేస్తుంది కదా ఫలప్రాప్తి కలుగుతుంది. ఓకే అనుకుందాం. అత అధ్యయన ఫలానువాద తతో అసత్ అనువాదం. ఇది అధ్యయనం చేసిన తర్వాత ఫలప్రాప్తి కలుగుతుంది అని అన్నట్లయితే అది అసత్ అనువాద. అది అనువాదం కాదు. ఫలం వస్తుంది. ఇప్పుడు కర్మ చేసి తర్వాత ఫలం వస్తుంది చూసాం మనము. ఇప్పుడు కర్మ యజ్ఞం చేసి నీకు స్వర్గం వస్తుంది మేము చూసామా? ప్రత్యక్షం కాదు కదా. అందుకే అసత్ అనువాదం, అనువాదం కాదు. వాక్యం అంటే వాక్యాన్ని యథార్థంగా ప్రత్యక్షంగా ఉండాలన్నమాట. ఎప్పుడో వస్తున్నది ప్రమాణీభూతం ఎలా అవుతుంది? అందుకే అధ్యయన ఫలానువాద. ఒకవేళ అలా అంటాము, అధ్యయనం చేస్తే ఫలానువాదం కలిగింది. ఈ శాఖని ఈ సూక్తులను చదివినట్లయితే, ఈ శాఖను చదివినట్లయితే నీకు ఈ కర్మ చేసిన వల్ల నీకు ఫలప్రాప్తి కలుగుతుంది, కర్మ చేసిన ఫలప్రాప్తి కలుగుతుంది కదా. అలాగా అధ్యయనం చేసినట్లయితే ఫలానువాదం, అలా ఫలప్రాప్తి కలుగుతుంది అనుకుంటాము. అలా అనువాదం అనుకున్నా కూడా తతో అసద్ అనువాదం, అనువాదం కాదు. ఇంకా కాలాంతరే ఫలం భవిష్యత్ ఇది చేత్. నువ్వు అంటావు లేదండి కాలాంతరంలో కొంతకాలం తర్వాత ఇలాగే ఫలప్రాప్తి కలుగుతుంది, అప్పుడు శోభాయమానంగా ఉంటుంది, యజ్ఞం చేశాడు కదా అతని యొక్క ముఖము శోభంగా ఉంటుంది, సుముఖంగా ఉంటుంది. నువ్వు అలా అంటావేమో. కాలాంతరేచ ఫలం భవిష్యతి ఇది చేత్ నాహి అక్కడ ప్రమాణం వస్తుంది. బై కాలాన్ని అగ్రిమ క్షణంలో ఎప్పుడేమవుతుందో తెలియదు, కానీ కాలాంతరం నీకు ఫలప్రాప్తి కలుగుతున్నాయి, అది ఎట్లా మనం విశ్వసించగలుగుతాం? అది కూడా సందిగ్ధమే అన్నమాట. అందుకే ఇది కాలాంతరంలో కూడా ఫలప్రాప్తి కలుగుతుంది అనేది అది ప్రమాణం కాదు. నాహి అత్ర ప్రమాణం అస్తి. కాలాంతరే ఫలం భవిష్యత్ ఇది చేదు ఒకవేళ అంటామేమో అంటే పూర్వపక్షి సిద్ధాంతం లేండి. ఇప్పుడు శోభత్య ముఖం ఏవం వేద ఇలాగా తెలుసుకొని అనుష్ఠానం చేస్తుందో అతని యొక్క ముఖం శోభాయమానం అవుతుంది. ఇప్పుడు కాలాంతరంలో ఈ కర్మ అనుష్ఠానం అయిపోయిన తర్వాత ఆ ఫల ప్రాప్తి కలుగుతుంది. కాలాంతరంలో కొంతకాలం తర్వాత నువ్వు అలా అంటాయేమో. అలా కూడా నాహి అత్ర ప్రమాణం వస్తుంది, ప్రమాణం కాదు. ఎందుకంటే విధి స్యాత్ ఇది చేత్ నా ఏష విధి పద. ఓకే అనుకున్నాను, నువ్వు అలా అంటాము.
అది కాలాంతరంలో ఫల ప్రాప్తి కలిగితే అది ఫల ప్రాప్తి కాదు, ఇది ప్రమాణం కాదు చెప్పాడు. అయితే విధి స్యాదితి చేత్ విధి అనుకున్నాను, విధి వాక్యం తర్వాత విధి ఏమని చెప్పాడు, తర్వాత ఫల ప్రాప్తి కలుగుతుంది కదా, నువ్వు అలా అనుకుంటాము. విధి స్యాత్ ఇది చేత్ ఇది విధి వాక్యంగా తీసుకోవచ్చు కదా. నువ్వు అలా అన్నట్లయితే నా ఏష విధి పద ఇది విధి వాక్యం కూడా కాదు. నా ఏష విధి పదహ ఇది విధి వాక్యం కూడా కాదు. ఇంకేం చెప్తాడు? ద్రవ్య కర్మ సంస్కార కర్మసు, ఇది మన తర్వాత వస్తుంది చెప్పుకుంటాం కూడా. ద్రవ్య కర్మ సంస్కారం అంటే ద్రవ్యము సంస్కారము గుణము కర్మ ఈ పదార్థ హోనేసే అంటే ఇతరుల కొరకు, అంటే ద్రవ్యమైన సంస్కారమైన పదార్థం ఇవన్నీ కొన్ని ఉన్నాయన్నమాట. ఇవన్నీ పదార్థ హోనేసే అంటే ఫలశ్రుతికి అయ్యా, అంటే ఇతరుల కొరకు చెప్పబడ్డాయి కాబట్టి ఇది ఫలశ్రుతిలో చెప్పబడింది. అందుకే ఇది అర్థవాదము, ఇది చింతయిష్యతి. ద్రవ్య సంస్కార కర్మసు ఇది చింతయిష్యతి యద్ ఉపదిష్టాత్ కిం ఫల విధి ఉత అర్థవాదైతే ఫల విధి ఉత అర్థవాదై. ఇది ఒకవేళ నువ్వు ద్రవ్య సంస్కార కర్మ అనేది ఏవైతే ఉన్నాయో ఈ పదార్థానువాదం అంటే పదులకు ఇతరుల కొరకు ఇతరుల యొక్క ఉపయోగం ఉన్నాయి చింతన చేసినట్లయితే చింతయిష్యతి, అలా చింతన చేసినట్లయితే ఏది ఉపదిష్టాత్ కిం ఫల విధి ఉత అర్థవాద, ఇది ఫలం యొక్క విధి చెప్పబడిందా లేదంటే అనువాదం చెప్పబడిందా. ఇహతు కిం భూతానువాద క్రియార్థోవా, ఇది భూతానికి అనువాదం లేదా క్రియార్థమా, ఇక సందిగ్ధంగా ఉందన్నమాట. ఇక్కడ ఇది ఫల విధి అని అర్థం చేసుకోవాలా లేదంటే అర్థవాదం అర్థం చేసుకోవాలా, లేదంటే ఇహతు కిం భూతానువాద క్రియార్థోవా, ఏంటిది భూతుకు అనువాదం దానికి అనువాదం చేసబడిందా లేదా క్రియార్థం ఇది. కాబట్టి ఈ రకంగా సందిగ్ధత ఉంది. కాబట్టి తేన న ఫల విదిత్వాత్ నిరాకృతస్య ఇహ అనర్థకో అర్థవాద విచార. ఇక్కడ అర్థవాద విచారము అనర్థకము. ఎందుకంటే తేన ఈ రకంగా ఏంటంటే నా ఫల విధి కాదు కాబట్టి నిరాకృతస్య ఇహ అనర్థక అర్థవాద విచార. నిరాకృతస్య అంటే ప్రత్యాఖ్యానం చేయబడి ఖండించినటువంటి అనర్థక అర్థవాద విచార ఇక్కడ నిరాకృత అంటే అర్థవాద విచారం అనేది ఇది నిరాకరించబడింది, అందుకే ఫల విధి కాదు. అందుకే ఇక్కడ ఇది అనర్థకము అంటే సార్థకం కాదు, ఇది క్రియార్థత్వం కాదు. అందుకే క్రియాత్మకు కనిపించింది, సందిగ్ధంగానే ఉంది. అస్య ప్రజాయాం జాయేత య ఏవం వేద ఇది చ ఉదాహరణ. అది దీంట్లో ఈ ఉదాహరణ తీసుకోండి. అస్య చ ప్రజాయాం వాజి జాయేత య ఏవం వేద, ఎవరికి ఈ రకంగా తెలుసుకుంటారో ఈ రకంగా చేస్తారో. ప్రజాయాం వాజి అంటే ప్రజల్లో అన్ను వాళ్ళ ఉత్పత్తి, ప్రజల్లో ఈ సంసారంలో ఈ లోకంలో అన్ను వాళ్ళ అంటే అన్నం ఉత్పన్నం చేసేటువంటి వాడు ఈ రకంగా అవుతాడంట, ఉత్పన్నం అవుతాడు అంటే ఈ రకంగా తెలుసుకుంటారో. ప్రజాయాం వాజి అంటే అస్య ప్రజాయాం వాజి జాయేత య ఏవం వేద, ఎవరైతే ఈ రకంగా తెలుసుకుంటారో ఈ రకంగా అండర్స్టాండ్ చేస్తారో అన్నాన్ని ఉత్పన్నం చేసేటువంటి వాడు అవుతాడు, అన్నాన్ని పంచిపెట్టేవాడు అవుతాడు అన్నట్టుగా మనం తీసుకోవచ్చు అంట. అన్ను వాళ్ళ ఉత్పन्न హోతా హై, కింద ఏమిచ్చంటే ఇస్కి ప్రజామే వాజ్ అంటే అన్ను వాళ్ళ ఉత్పन्न హోతాయి అంటే పుష్కలమైన ధన అన్నధాన్యాలతో కలిగి ఉండేటువంటి వాడు అవుతాడు, ఉత్పన్నం అవుతాడు ఎవరు ఈ రకంగా తెలుసుకుంటారో. కాబట్టి ఈ రకంగా ఉదాహరణ కూడా మనం ఇవ్వబడింది అన్నమాట. అది కూడా మనకు ఈ రకంగా మనకు అర్థవాదం కాదు, ఇది నిరర్థకమే అన్నట్టుగా ఈ రకంగా భాష్యంలో మనకు చెప్పబడింది. మొత్తానికి ఇక్కడ ఇచ్చిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో క్రియార్థవాదం కాదు, ఎందుకంటే ఆమ్న ఎప్పుడు క్రియార్థత్వ ప్రయోజనం కొద్దికే ఉంటుంది. ఇక్కడ అలాంటి ప్రయోజనం కనిపించలేదు, నిరర్థకం కాబట్టి క్రియార్థత్వం కాదు, అందుకే అనర్థక్యం. అందుకే ఇవి ధర్మాన్ని ప్రతిపాదించడంలో ప్రమాణీభూతం కాదు అన్నట్టుగా మూల తాత్పర్యంలో ఈ రకంగా పూర్వపక్షి ఆక్షేపించడం అన్నమాట, లేక దోషారోపణ చేశాడనమాట. అది ఈ రకంగా మనం విషయాన్ని ప్రస్తావించుకున్నాం. అస్తు. సో 2 సూత్రాలు ముఖ్యంగా ఆక్షేపణ అనేది ఇది వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రత్యక్ష విరుద్ధంగా ఉన్నాయి, శాస్త్ర విరుద్ధంగా ఉన్నాయి. అలాగే ఫల ప్రాప్తి ఎలాగైతే ఫలం చెప్పారో అలా ఫలానికి కూడా విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇది అనర్థక్యం, సార్థకం కాదు, అందుకే మనకు ప్రమాణీభూతం కాదని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి విషయాన్ని ప్రతిపాదించాలి. అస్తు.
అలాగే అన్య అనర్థక్యాత్, అన్య కూడా అనర్థక్యం అనేది అన్య కర్మల్లో కూడా అనర్థకత ఉంది కాబట్టి ఇది క్రియార్థ వచనం కాదు. క్రియార్థ వచనంగా అంటే ప్రమాణీభూతం కాదని చెప్పి సిద్ధాంతి అది కూడా ప్రస్తావిస్తాడు. అలాగే ఇంకా కొన్ని సూత్రాల ద్వారా పూర్వపక్ష ఆక్షేపాలు ఇవన్నీ చోదన మంత్ర బ్రాహ్మణ వచనాలు ఏవైతే ఉన్నాయో ప్రమాణీభూతం కాదు, అనర్థక్యం అని చెప్పి కదా, అదేంటో మనం తెలుసు. ఎవరికైనా సందేహం ఉందా? మహోదయ, ఇప్పుడు ఈ మూడో సూత్రం చెప్పినప్పుడు ఒకటి హసిముఖము శోభతే అని ఒక ఏం వేద అని చెప్పారు కదా మహోదయ. అంటే ఇప్పుడు యజ్ఞం చేస్తే ముఖం శోభిస్తుంది అని అంటే, యజ్ఞం చేస్తే శోభిస్తుందా అంటే అది మనకి ఇప్పుడు అప్పుడు ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు శోభన వస్తుందా లేదని మనం చూడడం లేదు. తర్వాత వస్తుందా, ఫలం తర్వాత వస్తుందా అని కూడా ప్రమాణం లేదు కాబట్టి ఇది అప్రమాణం అంటున్నాడు మహోదయ ఒక దగ్గర. అంతే కదా, కానీ సందిగ్ధత ఉంది. కానీ పూర్వ వాక్యంలో నత్తం ఓన్లీ ఈ అగ్ని జ్వాల కనిపిస్తుంది, దివాలో ధూమం కనిపిస్తుంది అని చెప్పడంలో అది కొంచెం అర్థం లేదు మహోదయ. దాని ఉద్దేశం ఏంటి మహోదయ? అది ఇప్పుడు ప్రత్యక్ష విరుద్ధంగా ఉంది కదా. పగులు పూట పొగ మాత్రం కనిపిస్తుంది, అగ్ని కనిపించడం అంటున్నారు. అగ్ని కనిపించదు. అది వాక్యార్థం చూడు, వాక్యం ఏం చెప్తుంది అక్కడ, వాడు వాక్యం చెప్పేది అక్కడ. వాక్యం చెప్తుంది తస్మాత్ ధూమ ఏవ అగ్ని దివా దదృశే నా అర్చి. అర్చి కనిపించడం అంటున్నారు వాక్యంలో. వాక్యార్థం తీసుకున్నట్లయితే, అనువాదం ఈ వాక్యం ఎలా చెప్పిందో అదే అనువాదం చేసుకున్నట్లయితే దీని ప్రకారం ఉండాలి. లేదని చెప్తున్నా కదా, జ్వాల కనిపించడం లేదంట. కనిపించడం లేదా, ఇది ప్రత్యక్ష విరుద్ధంగా ఉందా లేదా వాక్యము? ఉందండి, వాక్యం ప్రత్యక్ష విరుద్ధం. అలాగే రెండో వాక్యం చెప్పేది లేదా, రాత్రిపూట అయితే జ్వాల కనిపిస్తే పొగ కనిపించదు. రాత్రి కనిపించదు, పొగ కనిపించదా? అగ్ని కనిపిస్తుంది, పొగ కనిపిస్తుంది. ఇది ప్రత్యక్ష విరుద్ధం కాదా? అవును అవును. అందుకే ఈ వచనం అనర్థకం, వ్యర్థము, ప్రయోజనపూర్వకం, ప్రత్యక్ష విరుద్ధంగా ఉంది. ఇప్పుడు నీకు పగులు పూట అగ్నితో పాటు పొగతో అగ్ని కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. అది మన ప్రత్యక్షమే కదా. ఆ ప్రత్యక్షంగా వాక్యం విరుద్ధంగా ఉంది కదా. అక్కడ ఏమంటున్నాడు, నా అర్చిహి, జ్వాలు కనిపించవు అంటున్నాడు. దీనికి శాస్త్రవచనం వేదవచనం మనకు ప్రత్యక్ష విరుద్ధంగా ఉంది కదా. ఉందండి, కానీ దీన్ని ఎలా ఇప్పుడు జ్యోతిష్టమైన స్వర్గకామో యజేత అనే దానికి విరుద్ధంగా ఎలా పోలిస్తున్నాడు మహోదయ? దీన్ని ఎలాగ దాన్ని పూర్వపక్షి కానీ దాన్ని స్వీకరించలేదు కదా, వేదాన్ని ప్రమాణంగా తీసుకోవడం లేదు కదా. వాడు ప్రమాణం తీసుకుంటే సమస్య ఎందుకు వస్తుంది? ఓకే, వస్తాము. ఇప్పుడు ఆ అబ్బాయి అతనికి అది ప్రమాణం కాదు, ఇప్పుడు ప్రత్యక్షమే ప్రమాణము. మన ముందు చెప్పిన ప్రకారం అంటారు, ధర్మం లేదు ప్రమాణం, ప్రత్యక్ష కంటికి కనిపించేదే ప్రమాణం. మనకు స్వర్గం ఉందని మనం చూసాము. చచ్చిపోయిన తర్వాత అక్కడ పోతే స్వర్గం ఉంటుంది అని చెప్తున్నాను మేము అన్ని. అవును, అంగీకరించలేదు కదా. నువ్వు నీ వాక్యాలన్నీ ప్రత్యక్ష విరుద్ధంగా ఉన్నాయి. అప్పుడు సిద్ధాంత సమాజం చెప్తాడు, చెప్పేదా. ఇప్పుడు ఈ పూర్వపక్షి ఏ టు జెడ్ ఖచ్చితంగా కట్టుకట్టినట్టుగా ఉంది. నువ్వు ఆ మాట వాక్యం చెప్తుంది, దానికి ఏ రకంగా సమాజం సిద్ధాంతం చెప్పినా అప్పుడు తెలుస్తున్నమాట. ఇప్పుడు వాక్యానికి అనువాదం చేసి చూస్తున్నాడు పూర్వపక్షి. లేదికి ఈ వాక్యానికి అర్థాపత్తి అండి, ఈ వాక్యం ఒక వాక్యం చెప్తుంటే దానికి అర్థాపత్తి ఒకటి ఉంటుంది. నువ్వు అర్థాపత్తి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పుకున్నామాట, ఇక్కడ ఏం చెప్పుకున్నాం, స్థేయం మనహ అని చెప్పుకున్నాం. స్థేయం మనహ అంటే ఇక్కడ స్థేయం మనహ, నీ మనసు దొంగది అంటే దొంగ పని చేయాలి, అర్థం ఉంది అక్కడ. ఇక్కడ వాక్యార్థం తీసుకున్నాం, వాక్యం ఏది చెప్పిందో వాక్యానికి అనువాదం తీసుకుంటున్నాడు పూర్వపక్షి. ఇక్కడ అర్థాపత్తి తీసుకోవాలండి. స్థేయం అండి మనసు ఎప్పుడు అలా లాగుతూ ఉంటుంది, అందుకే మనం దొంగతనం చేయకుండా ఉండాలి అని ముఖ్య తాత్పర్యం. ఎప్పుడు వాక్తో అబద్ధాలు చెప్తుంటే అబద్ధం చెప్పకూడదని ముఖ్య ఉద్దేశం. అర్థాపత్తిలో ఆ వాక్యార్థం వస్తుందన్నమాట అది. ఓకేనా? ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని సిద్ధాంతి దొంగతనం ఆ వాక్కు ద్వారా ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు, నీ మనసు దొంగ బుద్ధితో యుక్తంగా ఉండకూడదు, అది ముఖ్య ఉద్దేశం. అవునండి. కానీ వాక్యానికి అనువాదం తీసుకున్నాడు, ఎట్లా ఉందో అలాగే తీసుకుని అర్థం చెప్తున్నాడు. చూడు, వాక్యం ప్రత్యక్ష విరుద్ధంగా ఉంది, మనసు దొంగదా అంటే విపరీత అర్థం తీసుకున్నాడు. అంటే మనసు దొంగతనం చేయాలి, వాక్కుతో నోటితో అబద్ధం చెప్పాలి, ఈ అర్థం వస్తుంది. ఇది అలా చెప్పాలని ఏమని చెప్తామా? వాక్యం ప్రకారంగా వాక్యం దోషం ఉంది, ఇది వచనం ప్రయోజనయుక్తం కాదు, క్రియాతత్వం కాదు.
అక్రియార్థత్వం, నిష్ప్రయోజనం. ఉమ్. అంటే ఓకేనా? ఎలాగైతే ఇది ప్రత్యక్ష విరోధంగా ఉన్నాయి ఈ వాక్యాలు, అలాగే ఈ స్వర్గగామ యజేత అనేది కూడా ప్రత్యక్ష విరోధమే అని ఖండిస్తున్నాడు. అంతే కదా మహోదయ? అవన్నీ దాన్ని బట్టి ఇంక మిగతా కూడా ఆ రకంగా ఆలోచిస్తున్నాడు పూర్వపక్షి. అస్తు మహోదయ, అర్థమైంది మహోదయ, అవగతం మహోదయ, వాక్యం ధన్యవాదాలు. యొక్క సామాన్య అర్థాన్ని బట్టి ఇక్కడ అర్థాపత్తి లేదంటున్నాడు. అర్థాపత్తి చేస్తున్నాం, భిన్నంగా అర్థాపత్తి చేస్తున్నాం అన్నాడు. విపరీత అర్థాపత్తి చేస్తున్నాం. వాక్యానుగుణంగా అర్థాపత్తి, ఇక్కడ వాక్యం ఏదైతే ఉందో దానికి అర్థంగా తీసుకోకుండా, సంబద్ధ యుక్తంగా తీసుకోకుండా అసంబద్ధయుక్తమైనటువంటి వాక్యాలు తీసుకుంటామట. ఓకే, ఓకేనా? అస్తు మహోదయ, అందుకే ఇది అస్తు. అర్థాపత్తి కాదు. అర్థాపత్తి అధికంగా ఎందుకు చెప్పిన వాక్యాలను కూడా ఆ వాక్యం అంటే అర్థాపత్తి. అంటే ఈ వాక్యం ద్వారా ఏ అర్థం అయితే వస్తుందో అర్థాత్ ఆపత్తి అర్థాపత్తి. మేము చెప్పాము, మేఘాలు ఆచ్ఛాదించుకున్నాయి. అర్థాపత్తి అంటే వర్షం రాబోతుంది, అర్థాపత్తి వచ్చేస్తున్నాం అట. ఆటోమేటిక్ మనకి అర్థాపత్యం వస్తుంది. మేఘాలు ఆచ్ఛాదించుకుంటే మబ్బులు వచ్చేసాయి. ఇది సామాన్య అర్థం తీసుకుంటే ఎట్లా? చీకటిగా ఉంది, అది ఆ ఉద్దేశమా? మేఘాలు ఆచ్ఛాదించి మబ్బుగా ఉంటుంది, ఇక్కడ మబ్బు ఉందండి, ఇక్కడ చీకటిగా ఉందా అని భిన్నార్థం తీసుకుంటే అక్కడ. కానీ ముఖ్య ఉద్దేశం మేఘాలు ఆశ్చర్యకుంటే వర్షం రాబోతుంది, అదే అర్థాపత్తి. ఆ అర్థాపత్తి తీసుకుని అర్థాపత్తి లేదు అంటున్నాడు పూర్వపక్షి. అందుకే అర్థాపత్తి అధికరణాన్ని మనం తీసుకున్నామట. అర్థమైందా? అర్థమైందండి. ఓకే, ఈ విషయాన్ని మళ్ళీ విచారించండి రేపు చెప్పండి. అస్తు మహోదయ. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शान्ति शान्ति. ధన్యవాదాలు మహోదయ. నమస్తే మహోదయ, ధన్యవాదాలు. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య. నమస్తే మహోదయ. హరి ఓం. నమస్తే హరి ఓం. మహోదయ. హరి ఓం. హరి ఓం. హరి ఓం. హరి ఓం మహోదయ. హరి ఓం తత్సత్. మహోదయ నాస్తి. ఓం నమస్తే, ధన్యవాదాలు ఆచార్య మహోదయ. అనంత మహోదయ. హరి ఓం. సార్ కుటుంబరావు సార్. కుటుంబరావు సార్. కుటుంబరావు సార్. మీకే హోస్ట్ ఇచ్చారు, మీరే క్లోజ్ చేయాలి క్లాస్. ఓ అన్మ్యూట్ లోకి వెళ్ళిపోయారు.